నడుం నొప్పి వదలట్లేదా? ఈ చిన్న చిన్న పనులు చేసి నొప్పి నుండి రిలీఫ్ పొందండి. రోజంతా కూర్చుని పనిచేసే ఉద్యోగులు తప్పనిసరిగా శరీర భంగిమపై దృష్టి పెట్టాలి. కుర్చీలో కూర్చునేటప్పుడు వెన్నెముక నేరుగా నిలబడేలా చూసుకోవాలి. భుజాలు విశ్రాంతిగా ఉండేలా చేతులు సహజంగా నెమ్మదిగా ఉంచాలి. ఈ విధంగా కూర్చుంటే నడుముపై వచ్చే ఒత్తిడి తగ్గి నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రతిరోజు కొన్ని నిమిషాలు నడక చేయడం, స్విమ్మింగ్ వంటివి చేయడం వల్ల నడుం చుట్టూ ఉన్న కండరాలు ఊపిరి పీల్చినట్లు పనిచేస్తాయి. ఇవి కాస్త తేలికగా మారి నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులు లేదా పెద్దవాళ్లు ఈ వ్యాయామాలను అలవాటు చేసుకోవాలి. ఆఫీస్లో పనిచేసేవారు ఎర్గోనామిక్ డిజైన్తో కూడిన కుర్చీలను ఉపయోగించాలి. ఇవి వెన్నెముకకు సరైన మద్దతు ఇచ్చి నడుము నొప్పిని గణనీయంగా తగ్గిస్తాయి. అందువల్ల సాధ్యమైనంత వరకు సర్దుబాటు చేసుకునే స్థిరమైన కుర్చీలు ఎంచుకోవడం మంచిది. జిమ్ లేదా ఇంట్లో బరువులు ఎత్తేటప్పుడు నడుము చుట్టూ ఉన్న కండరాలపై అధిక ఒత్తిడి పడకుండా జాగ్రత్త పడాలి. సరైన పొజిషన్ లేకుండా బరువులు ఎత్తడం వల్ల నడుములో నొప్పి అనుభవం ఉండవచ్చు. ఈ అలవాట్లు దీర్ఘకాలిక నొప్పికి కారణమవుతాయి. నొప్పి ఉన్న ప్రదేశంలో ఐస్ ప్యాక్ లేదా హాట్ బ్యాగ్ వాడడం వల్ల కండరాలు విశ్రాంతి పొందుతాయి. ఇది తాత్కాలికంగా అయినా నొప్పిని తగ్గించడంలో చాలా ఉపయోగపడుతుంది. ప్రతిరోజు 10 నుంచి 15 నిమిషాలు స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు చేయడం ద్వారా నడుం చుట్టూ ఉన్న కండరాలు బలంగా మారుతాయి. దీనివల్ల నడుము నొప్పి తగ్గుతుంది. స్ట్రెచింగ్ అనేది దీర్ఘకాలిక ఉపశమనం ఇస్తుంది. నిద్రపోతున్నప్పుడు పరుపు కూడా నడుము ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. చాలా గట్టి లేదా చాలా మెత్తగా ఉన్న పరుపులు కంటే మధ్యస్థ గట్టిగా ఉండే నడుముకు మద్దతు ఇచ్చే పరుపులు మంచివి. ఇవి నిద్రపోతున్నప్పుడు వెన్నెముకకు సహాయం చేస్తాయి. రోజూ సరిపడా నీరు తాగడం వల్ల శరీరంలోని వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. ఇది కిడ్నీలు, వెన్నెముక, మొత్తం శరీరం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. అయితే నీరు తక్కువగా తాగితే శరీరంలోని కండరాలు గట్టిపడతాయి. వెన్నెముక ఆరోగ్యానికి మానసిక స్థితి కూడా ప్రభావితం చేస్తుంది. రోజూ కొన్ని నిమిషాలు యోగా, ధ్యానం, డీప్ బ్రీతింగ్ చేయడం ద్వారా శరీరానికి విశ్రాంతి కలుగుతుంది. ఇది నడుం నొప్పిని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సులభమైన మార్గాలు పాటిస్తే నడుం నొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.